ఇంట్లో మా లవ్ మ్యాటర్ తెలిసిపోయింది, మా పేరెంట్స్ ఎలా కన్విన్స్ చేయాలో చెప్పని అని చెప్పి చాలా మంది చెల్లెలు మెసేజ్ చేస్తున్నారు. చెల్లెమ్మ అది మీకే చెప్తున్నా, మీ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోవట్లేదంటే దానికి సమ్ రీజన్స్ ఉంటాయి. ఏంటి, ఆ అబ్బాయికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడమో, నేను చూసుకునేంత స్తోమత లేకపోవడమో అయి ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి అబ్బాయి క్యారెక్టర్ నచ్చకపోవడమో అయి ఉండాలి. థర్డ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ క్యాస్ట్ వేరేది అయి ఉండడం వల్ల నచ్చకపోవడం ఉండాలి. ఈ రీజన్స్ వల్ల ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఏంటో రీజన్ ఏదో ఒక రీజన్ అయి ఉంటుంది కదా, ఆ రీజన్ నోటీస్ చేయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనీ అనుకో, ఆటోమేటిక్గా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే, ఆ అబ్బాయి నిన్ను ఆటోమేటిక్గా ట్రూగా లవ్ చేస్తే, నువ్వు అబ్బాయిని ట్రూగా లవ్ చేస్తే, ఆ అబ్బాయి ఎందులోకి అందులో సెట్ అవ్వాలని చెప్పేసి 1 year 2 years కష్టపడి ఎందులోకి అందులో సెటిల్ అయ్యి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అరేంజ్ చేసి మీ పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఒప్పిస్తాడు, ఖచ్చితంగా ఒప్పిస్తాడు. మీ ఒకవేళ మీ పేరెంట్స్ 90% కన్విన్స్ అవుతే మీ పెళ్లి జరుగుతుంది, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చక్కగా చేసుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి అబ్బాయి క్యారెక్టర్. అబ్బాయి మా పూరుడు ఆ మాట ఎండు, వాడు ఇష్టం వచ్చి చేస్తాడు, తాగుతాడు, తిరుగుతాడు, పూర్లంపబడతాడు అంటే మీ పేరెంట్స్ వద్దనడం కాదు, నేను కూడా వద్దంట. ఎందుకంటే అట్లాంటి వాడిని చేసుకుంటే సంక నాకి పోతావు చెల్లమ్మ, అట్లాంటి వాడు మనకు వద్దు. ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయి నేను ట్రూగా లవ్ చేస్తే నీ కోసం ఎట్లాంటిదైనా చేయడానికి సిద్ధం అవుతాడు, ఎట్లాంటి పని అయినా చేస్తాడు, ఎట్లాంటిదైనా పడతాడు. లేదన్నా ఇట్లా మీకు క్యాష్ ప్రాబ్లం అది ఖచ్చితంగా ఒప్పుకోరు. అబ్బాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అరేంజ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదంటే మీరు 1000% ఒప్పించడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా 100 రోజుల్లో 1 రోజైనా ఒక పేరెంట్స్ ఒప్పుకుంటారు. లేదన్నా అంతగా మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదంటే మీరిద్దరూ 18+ అయి ఉండి ఆ అబ్బాయికి 21 దాటి ఉంటే, మీకు ఇష్టపూర్వకంగా అయి ఉంటే, ఆ అబ్బాయి నిన్ను పూర్తి బాధ్యతగా బాగా చూసుకుంటాడు ఖచ్చితంగా నేను నమ్మకం ఉంటే, ఆ అబ్బాయితో నువ్వు వెళ్ళు ఖచ్చితంగా. అంతే తప్ప నమ్మకం లేకుండా సగంలోకి వెళ్ళి ఆ అబ్బాయిని రేపు అన్న రోజు నీకు పెళ్ళైన 3 రోజులకు 10 రోజులకు వారకో సంవత్సరానికి నేను వదిలేసి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతే ఇటు నీ పేరెంట్స్ ఎలా చేరు, అటు అబ్బాయి ఉండడు. నీ జీవితం కుక్కల చింపిన ఇస్తరాకు అవుతుంది. అందుకే అమ్మాయిలు బయటికి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకోండి.